ఏపీలో ఎలక్షన్స్ రాబోతున్నాయి. నెక్స్ట్ సీఎం ఎవరైతే బాగుంటుంది అనుకుంటున్నారు? సిబిఎన్. ఎంతో కొంత ఆల్రెడీ చూసాం, ఇద్దరిని చూసాం. ఎంతో కొంత విజన్ అయితే ఆయన దగ్గర ఉంది, ఇక్కడ ఏం లేదు. అందుకనే అది నాకు కావాలనుకుంటున్నాం. ఎలా ఉంది పరిపాలన 5 సంవత్సరాలు కదా? 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఉందా ఉందా పరిపాలన? అదే ఉందా నేను మిమ్మల్ని అడుగుతున్నా. ఎలా ఉందని నన్ను అడుగుతున్నారు కదా. అసలు పరిపాలన ఉందా అంటున్నా. పథకం పరిపాలన అవదుగా. పరిపాలన అంటే పథకం కాదు కదా. పథకం పరిపాలన అవుద్దంటే ఉన్నట్టు, పథకం కాదుగా పరిపాలన. పరిపాలన ఉంటే పరిపాలన ఉందా లేదా అని అడగచ్చు. పరిపాలన లేనప్పుడు అదే పరిపాలన లేనప్పుడు మందికి ఏంటంటే ఆయన అభిమానం ఉండొచ్చు, జరిగి ఉండొచ్చు, జరగబో ఉండొచ్చు. మీకు ఎలా అనిపిస్తుంది చెప్పండి? అభిమానం ఈజ్ డిఫరెంట్ సార్. డబ్బులు ఇస్తే నాకు అభిమానం ఉంటుంది, నేను ఓకే అంటాను. కానీ డబ్బులు తీసుకుని కూడా నేను అడిగేది ఏంటంటే, డబ్బులు తీసుకుంటాం అనేది పరిపాలన కాదు కదా. ఎన్ని రోజులు ఇస్తారు? ఆయన ఇచ్చే డబ్బులు ఎన్ని రోజులు ఉంటాయి? చంద్రబాబు గారు ఎలా ఉంటుంది మరి 5 సంవత్సరాల్లో? సరే, ఆయన వచ్చి ఏదో చేసేస్తాడని కాదు, కాకపోతే ఆల్రెడీ ప్రూవెన్, ఎంతో కొంత చేశాడు, ప్రూవెనే. కాబట్టి ఆయన అయితే కొంచెం బెటర్గా ఉంటుంది అని అనుకుంటున్నాం. ఇప్పుడు మన ఏపీలో ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా, నెక్స్ట్ సీఎం ఎవరు వస్తే బాగుంటుంది? చంద్రబాబు నాయుడు వస్తేనే మంచిది. ఎందుకు చంద్రబాబు గారు రావడం కారణం ఏంటి? ఆయన వస్తే డెవలప్మెంట్ అవుతుంది కదా. జగన్ పరిపాలన ఎలా ఉందన్న 5 సంవత్సరాలు? పాలన బాగానే ఉంది కానీ పథకాలు ఎక్కువైపోయింది. దానివల్ల మనకి ట్యాక్స్లు అయినా అవన్నీ పడిపోతున్నాయి కదా. అది ఇక్కడ ఏలూరులో సిట్టింగ్ ఎమ్మెల్యే నాని గారు ఉన్నారు, ఆయన పరిపాలన ఎలా ఉంది? నాని అంతగా ఎవరిని లెక్క చేయరండి. ఆయన కారులో వస్తాం, కారులో వెళ్ళిపోవడం తప్పితే ఎవరిని లెక్క చేయడు. టీడీపీ నుంచి చంటి గారు పోటీ చేస్తున్నారు, మరి ఇద్దరిలో గెలిచే ఎవరికి అవకాశం? టీడీపీ వచ్చేద్దండి, ఏలూరు టీడీపీ 130 రావచ్చు. మన ఏపీలో ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, నెక్స్ట్ సీఎం ఎవరు వస్తే బాగుంది అనుకుంటున్నారు? పవన్ కళ్యాణ్ అన్న. అంటే పవన్ కళ్యాణ్కి కొన్ని సీట్లే కదా, పొత్తు కదా, మరి ఇస్తారంటారా? కానీ ఎమ్మెల్యే అయితే కంపల్సరీ అన్న. సీఎం ఎవరు వస్తే బాగుంటుంది? సీఎం చంద్రబాబు నాయుడు. ఓకేనా, ఆయన వస్తే ఎలా ఉండబోతున్నారు? ఏమో పవన్ కళ్యాణ్ కూడా ఒక మాట అయితే ఆయన ఇద్దరు కంబైన్ చేసుకుని బాగానే ఉంటుంది అన్న. జగన్ పరిపాలన ఉంది 5 సంవత్సరాల్లో? నాకు బాగాలేదన్న, మీకు నచ్చలేదా? నాకు ₹10 కూడా రాలా. పైగా మీకు డబ్బులు కావాలా? ఉద్యోగం లేదు, డబ్బులు లేదు. ఫైన్ బండికి 8 కేసులు ఉన్నాయి, నేను కట్టలేనన్న. ఇంకా బండి కూడా ఇచ్చేద్దామని చూస్తున్నా, రేపు ఎల్లుండో. అది అక్కడ ఆపుతాడేమో చూసా, పోలీసు ఆయన ఆపుతున్నాడు, ఇచ్చేద్దామని చూసా, ఆపలా వెళ్ళిపోతున్నా. ఇప్పుడు ఏపీలో ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా, నెక్స్ట్ సీఎం ఎవరైతే బాగుంటుంది అనుకుంటున్నారు? టీడీపీ చంద్రబాబు నాయుడు వస్తే రాష్ట్రం అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. జగన్ పరిపాలన ఉంది 5 సంవత్సరాల్లో ఉంది. జగన్ పాలన వచ్చేసి కేవలం సోషల్ వెల్ఫేర్ అంటే డబ్బు పంచడం తప్పితే అభివృద్ధి అనేది ఎక్కడ కనిపించట్లేదు. మనకు కావాల్సింది రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే కనుక చంద్రబాబు నాయుడు రావాల్సిన అవసరం ఉంది. ఎన్ని సీట్లు వస్తారు మరి చంద్రబాబు గారికి? చంద్రబాబు గారు నా ఎక్స్పెక్టేషన్ అయితే 100+. మన ఏలూరులో వచ్చేసి సిట్టింగ్ ఎమ్మెల్యే నానిగారి పరిపాలన ఎలా ఉంది గత 5 సంవత్సరాల్లో? నానిగారు బాగానే చేస్తారు. ఆ నానిగారు ఉండటం వలన మన ఏలూరు నియోజకవర్గం వరకు చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఎక్కడికి వెళ్ళినా మున్సిపాలిటీ వచ్చి కూడా ఎలాంటి అభివృద్ధి లేదు, డ్రైనేజీలు కానీ కాలువలు కానీ ఎలాంటి కూడా అభివృద్ధి చేయలేదు మనకి వచ్చి కూడా. రాష్ట్రంలో డబ్బులు లేనప్పుడు అభివృద్ధి అనేది ఎలా ఉంటుంది? వచ్చిన డబ్బులు వచ్చినట్లుగా పంచడం, దానికి కూడా సరిపోవడం వలన బయట నుంచి తీసుకొచ్చి పంచాల్సి వస్తుంది, అప్పులు తీసుకొచ్చి. అటువంటిప్పుడు అభివృద్ధి అనేది అవ్వదు. డబ్బులు తీసుకొచ్చి పథకాలు ఇస్తున్నారు కానీ ఎలాంటి అభివృద్ధి చేయట్లేదు కదా. చేయట్లేదు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది డెవలప్మెంట్ లేదు ఎక్కడ కూడా. రోడ్లు కూడా మరీ అధ్వానంగా ఉన్నాయి ప్రతి చోట కూడా. టీడీపీ నుంచి చంటి గారు పోటీ చేస్తున్నారు, నాని గారు గెలుస్తారా, చంటి గారు గెలిచి ఇద్దరిలో ఎవరు గెలిచే అవకాశం ఎక్కువగా ఉంది? చంటి గారికి అవకాశం ఉందని చెప్పేసి నేను భావిస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు రాబోతున్నాయి కదా, నెక్స్ట్ సీఎం ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? టీడీపీ అండి. ఎందుకంటే ఈయన సరిగ్గా ఏం చేయలేదండి. ఏముంది, రాజధాని ఉందా, ఇంకెందుకు సరే జనాలకి. మన ఏలూరు నుంచి వచ్చేసి ఆలనాని గారు సిట్టింగ్ ఎమ్మెల్యే, ఆయన పరిపాలన ఎలా ఉంది గత 5 సంవత్సరాల్లో? ఏలురా ఏముందండి. టీడీపీ నుంచి చంటి గారు పోటీ చేస్తున్నారు ఈసారి, ఇద్దరిలో ఎవరు గెలిచే అవకాశం ఉందంటారు? చంటి గారు అండి. ఎవరైతే బాగానే ఉండొచ్చు. యావరేజ్ కండి, యావరేజ్గా 90 వస్తాయి అనుకోండి. 90, 80, 95. నేను జనసేనకి వేస్తాను ఓటు. ఒక ప్రభుత్వం చూద్దామని, జగన్ చూసాము, తర్వాత అతను చూద్దామని. మా తప్పేముందండి? ఆ విషయం నాకు అనవసరం, అది నేను పట్టించుకోను. మరి కొంతమంది కుర్రోళ్ళకి ఓట్లు లేవు, ఓట్లు లేకపోతే మామైన సాయం చెయ్యాలి కదా ఆ పార్టీకి, అది వేస్తాం. ఇప్పుడు మన ఏపీలో ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, నెక్స్ట్ సీఎం ఎవరైతే బాగుంటుంది?
చంద్రబాబు గారు వస్తే బాగుంటుందని చెప్పేసి నా ఉద్దేశం. ఎందుకంటే భవిష్యత్ తరాలకి దారి చూపిస్తారని ఆలోచన. ఇప్పుడున్న రాజకీయంలో జనాలకి డబ్బులు ఇచ్చి సోమరపోతం చేసే కంటే భవిష్యత్ తరాలకి ఏదన్నా అదేంటి ఫ్యాక్టరీలు చూపించి దారి చూపిస్తే బెటర్ అని నాకు. చాలా మంది పథకాలే కావాలంటారు, వాళ్ళకి ఏం చెప్తారు మరి? అంటే కష్టపడడానికి ఇష్టపడిన వాళ్ళు పథకాలు అడుగుతున్నారు అంతే. ఎన్ని సీట్లు వస్తాయి అనుకున్నారు? అంటే భవిష్యత్ తరాల కోసం కోరుకుంటాడు. ఎన్ని సీట్లు వస్తాయి అనుకున్నారు చంద్రబాబు గారికి? ఈసారి మన జగన్ గారిని అయితే ఓవర్టేక్ అయితే చేయొచ్చు లాస్ట్ టైం కంటే. ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే వచ్చేసి నాని గారు ఉన్నారు, వైఎస్ఆర్సీపీ. ఎలా ఉంది పరిపాలన అయింది? అది చెప్పాల్సిన లేదని అందరికీ తెలుసు ఎలా ఉంది ఏంటనేది, అందుకనే ఆయనకి కోరుకుంటున్నారు ఇప్పుడు. నమస్తే అండి, మీ పేరు? నా పేరు నాగేశ్వరరావు అండి. ఇప్పుడు ఏపీలో ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, నెక్స్ట్ ఎవరు వస్తే సీఎంగా మన ఏపీ బాగుంటుంది? ఇప్పుడు ఏంది చంద్రబాబు నాయుడు వస్తే బాగుంటుంది అండి. ఏంటంటే ఈ రోడ్లు అవి డెవలప్ అవుతాయి. అదే రోడ్లు పోయి మా బళ్ళు ఇరిగిపోతున్నాయి. జగన్ రోడ్లు ఏం బాగు చేయలేదు అండి. రోడ్లు అవి బాగు చేసాడు ఈ వరకు, అది అలా చేస్తాడేమో ఇదండి అంతే. ఇప్పుడు మన ఏపీలో ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా, నెక్స్ట్ సీఎం ఎవరు వస్తే బాగుంటుంది? చంద్రబాబు నాయుడు అండి. ఎందుకంటే టెక్నాలజీ డెవలప్ అవుతుంది, క్యాపిటల్ అనేది క్రియేట్ చేస్తారు. జగన్ పరిపాలన ఉంది 5 సంవత్సరాల్లో. జగన్ పరిపాలన అంటే అది డెవలప్మెంట్ లేదు. పోలవరం కంప్లీట్ అవుతుంది, క్యాపిటల్ కంప్లీట్ చేస్తారు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఒక డెవలప్ చేస్తారు, సాఫ్ట్వేర్లు వస్తాయి. అది అనేది ఒక 3 months బ్యాక్ వరకు ఒక విధంగా ఉంది. ఇప్పుడు మరి ఎలా అనేది దానికి క్యాచ్ చేయలేకపోతున్నాం. ఇప్పుడు ఏపీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, నెక్స్ట్ సీఎం ఎవరైతే బాగుంటుంది అనుకుంటున్నారు? ఎవరైతే అంటే ఇప్పుడు ప్రస్తుతానికి అభివృద్ధి ఏం లేదు కాబట్టి నెక్స్ట్ చంద్రబాబు నాయుడు రావాలనుకుంటున్నారు అందరూ. ఏంటంటే ఈ సీట్లన్నీ 100 వస్తాయి అనుకుంటున్నాం మొత్తం జనసేన. చంద్రబాబు గారు 5 సంవత్సరాలు మన ఆంధ్రప్రదేశ్ ఎలా ఉండబోతుంది? వస్తే పోలవరం పూర్తి అవుతుంది, అమరావతి పూర్తి అవుతుంది, డెవలప్మెంట్ తయారవుతుంది. ఇక్కడ జనసేన ప్లస్ వైఎస్ఆర్సీపీ పోటీ పడుతున్నారు మన భీమవరంలో. ఎవరు గెలిచే అవకాశం ఉందండి? గెలిచి అవుతే ఇప్పుడు ఉండగా గంధిశీని గారి అయితే ఇప్పుడు వరకు భీమవరం బాగానే చేశారు. అభివృద్ధి కూడా బాగా గంధిశీని గారు ఆయన ఏం ఎక్కడ బాగానే చేశారు. ఆయన 4 కిలో మనుషులు అంటే ఆయన ఏంటంటే ఇప్పుడు పార్టీపరంగా అభివృద్ధి లేదు, పైనుంచి ముందు మెయిన్ అది. గంధిశీని గారు అయితే బాగానే చేశారు, ఆయన మాకే చిత్రం కాదు. అది ఏంటంటే ఇప్పుడు 3 పార్టీలు కలిసినాయి కాబట్టి అది కొద్దిగా ఓడిపోయే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు మన ఏపీలో ఎలక్షన్స్ రాబోతున్నాయి, నెక్స్ట్ సీఎం ఎవరైతే బాగుంటుంది? చంద్రబాబు అన్న ఎందుకు చంద్రబాబు గారు అనుకున్న కారణం ఏంటి? బెస్ట్ సీఎం. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఉంది కదా 5 సంవత్సరాలు. అన్న ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నారు కూటమికి ఈసారి? 50. చెప్పలేము, ఇంకా పోటాపోటీగా ఉంటుంది కాబట్టి. ఇక్కడ మన వచ్చేసి సిట్టింగ్ ఎమ్మెల్యే నాని గారు ఉన్నారు, మరి తర్వాత చంటి గారు పోటీ చేస్తారు టీడీపీ తరఫున. వెళ్తుంటే గెలిచే అవకాశం ఎవరికి ఉంది? చంటి గారికి అన్న 15 సంవత్సరాలు చేశారు ఆయన. 15 సంవత్సరాలు 3 సార్లు ఎమ్మెల్యే, ఏం లేదు కదన్నా. అభివృద్ధి లేదు ఎల్లూరులో, ఎక్కడ రోడ్లు అక్కడే, ఎక్కడ గొంతలు అక్కడే, ఏం లేదు. చంటి గారు ఈసారి. ఓకే.